ఫ్రెండ్స్, నేను మీరోడి బేబీ. యాక్చువల్లీ వీడియో ఎందుకంటే నేను టూర్ వెళ్ళాను కదా, అక్కడ నుంచి ఇంట్లో వాళ్ళ కోసం అని చెప్పి కొన్ని గిఫ్ట్స్ తెచ్చాను. గిఫ్ట్స్ అంటే పెద్ద పెద్ద ఏం కాదు, చిన్న చిన్న గిఫ్ట్స్ అనమాట. జస్ట్ గుర్తుండాలి అని చెప్పేసి ఆ గిఫ్ట్స్ మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను. అంటే ఎవరికి ఏం తెచ్చాను అనేది మీకు కూడా తెలియాలి కదా, అలా షేర్ చేసుకుందాం అని చెప్పి వీడియో చేస్తున్నాను. ఫస్ట్ అయితే నేను అత్తయ్య కోసం స్వెటర్ తీసుకున్నాను. అక్కడ స్వెటర్స్ చాలా ఫేమస్ కదా, ఉంటుంది మీకు తెలుసు. క్వాలిటీ బాగుంటుంది, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ చలిలో ఉంటారు కదా. ఇక్కడ డిఫరెంట్ వెదర్ కాబట్టి స్వెటర్ అయితే చాలా బాగుంది. ఇక్కడ నాకు తెలిసి సూపర్ ఇస్తుందేమో ఇది ఎక్కువసేపు వేసుకుంటే. క్వాలిటీ పరంగా చాలా బాగుంది. ఇంతకుముందు నేను అత్తయ్యకి ఇలాంటిది ఎర్రగడ్డ సంతలో తీసుకున్నాను, బట్ తనకు అది నచ్చలేదు. అంటే కలర్ నచ్చలేదు, కొంచెం పెద్ద సైజు ఉండే అనమాట. అందులోనే కొంచెం చిన్న సైజు, ఇంకా తనకి నచ్చిన కలర్ కొంచెం మెరూన్ రెడ్ అట్లా నేను పీచ్ కలర్లో తీసుకున్నాను. అక్కడ అంత మెరూన్ లేకుండే. ఎలా ఉంది ఇది అత్తయ్యకి అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకెవరికి తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇది నా కోసం నేను కొనుక్కున్నాను. ఇది కూడా మనాలి మాల్ రోడ్స్లోనే తీసుకున్నాను. ఇక్కడైతే మనకి అరౌండ్ ఇది ఒకటి టీషర్ట్ 800, 700, 1200 అట్లా చెప్తారు. ఇక్కడైతే దీని కాస్ట్ వచ్చేసి. కానీ ఇక్కడ నాకు ఎంతకు దొరికింది అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, చూద్దాం. మీకు చూస్తే ఎవరిదైనా కరెక్ట్ అవుతుందేమో. చాలా తక్కువ పడింది, చాలా అంటే చాలా తక్కువ. అరౌండ్ ఇది 250 or 300 రూపీస్కే నాకు ఇది వచ్చిందనమాట. మీరు అసలు దీన్ని చూడగానే రేట్ ఎంత అనుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది నాకు. నెక్స్ట్ ఇంకా ఇది మా గౌతమ్కి, అది తన ఆడపడుచు, తన కోసం తీసుకున్నాను. తనకి ఇట్లాంటి స్టైలిస్ట్ అంటే బాగా ఇష్టం అనమాట, చాలా లైక్ చేస్తుంది ఇట్లాంటివి. అందుకని చెప్పి కొంచెం స్టైల్గా ఉండేట్లో తీసుకున్నాను. ఇది కూడా సేమ్ ప్రైసే పడింది, ఇద్దరికి సేమ్ ప్రైస్లోనే వచ్చింది, 300 రూపీస్లోనే. ఇక్కడైతే మనకి అస్సలు దొరకదు ఆ కాస్ట్లో. క్వాలిటీ కూడా డిఫరెంట్ ఉంటుంది ఇక్కడ తీసుకున్నానికి వాళ్ళ దగ్గర తీసుకున్న దానికి. ఇంకా ఇవి మధ్యలో బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా, అక్కడ అన్నీ ఇవే ఉన్నాయన్నమాట సేల్స్. ఇది మా అక్క కూతురు కోసం తీసుకున్నాను. విను, ఐ థింక్ మీరు నా వీడియోస్లో చూసే ఉంటారు విన్ని అని చెప్పేసి. తన కోసం తీసుకున్నాను. నా సైజు వస్తుంది తనకు కూడా అని చెప్పేసి ఇది తీసుకున్నాను. వన్స్ నేను ఒకసారి వేసుకొని దానికి ఇచ్చేస్తా. నెక్స్ట్ వచ్చేసి ఇది మా అక్క కూతురు కోసం తీసుకున్నాను. అద్విత, మా చిన్నక్క కూతురు అనమాట అద్విత. దానికోసం తీసుకున్నాను. బాగుంది కదా, చిన్నపిల్లలు చాలా క్యూట్గా ఉంటాయి ఏవైనా కానీ. ఇదైతే నాకు బాగా నచ్చింది. కలర్ కూడా 2 కలర్స్ వచ్చింది. అది వైట్గా ఉంటుంది కదా, బాగుంటుంది అని చెప్పి ఇది తీసుకున్నా. ఇదైతే మా అన్న కూతురు కోసం తీసుకున్నాను అనమాట. చాలా చిన్నగా ఉంటుంది, 1 year old బేబీ. దానికి బాగుంటుంది కలర్ అని చెప్పేసి తీసుకున్నాను. ఎలా ఉంది? ఈ మూడిట్లో మీకు ఎవరిది నచ్చిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకేం తీసుకున్నాం. మనాలిలో అయితే నేను కొంచెం తక్కువే షాపింగ్ చేశాను, ఎందుకంటే అక్కడ కాస్ట్ డిఫరెంట్ ఉంటే. ఇంకొకటి నేను ఇంట్లో అందరి కోసం షాప్ చేసింది ఇది. ఐ థింక్ మీకు ఒక షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేశాను నేను, లైక్ అక్కడ తీసుకునేది, ఆ హిడింబా టెంపుల్ దగ్గర తీసుకునేది షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను కదా. ఫుల్ వీడియోలో చూపిస్తాను చెప్పాను మీకు ఏంటి అనేది. చూసేది నరేష్ మోనికా స్వీట్ మెమోరీస్, బాగుంది కదా. మీకు ఇది ఎలా అనిపించింది? ఇదే థీమ్ మనం ఇక్కడ రెడీ చేస్తే చాలా కాస్ట్ ఉంటుంది, బట్ టూరిస్ట్ ప్లేస్ అయినా కూడా అక్కడ కొంచెం తక్కువే అనిపించింది నాకు. చాలా వర్త్లో తీసుకున్నాను, చాలా ఇష్టంగా తీసుకున్నాను. హిడింబా దేవి టెంపుల్ దగ్గర తీసుకున్నాను అనమాట. ఇది నేను షార్ట్లో పెట్టాను, మీకు అర్థమవుతుంది. హిడింబా దేవి టెంపుల్ దగ్గర బయట టెంపుల్కి వెళ్తుంటే ఇట్లా పెట్టారనమాట బయట స్టాల్, అక్కడ తీసుకున్నా. ఇంకా మిగతా వాళ్ళ కోసం చిన్న చిన్నవి తీసుకున్నాను, పెద్ద పెద్దవి తీసుకోలేదు.
ఇవి ఇంట్లో వాళ్ళందరి కోసం తీసుకున్నాను అనమాట. అక్క, బావ, హోల్ ఫ్యామిలీకి ఎవరెవరి అనేది చూసేయండి. జూమ్ చేయము దగ్గరికి. రాములు, లక్ష్మి, మా పెద్దక్క, మా పెద్ద బావ, నరేందర్, శ్రీలత, మా చిన్నక్క, చిన్న బావ, అండ్ అద్విత, చిటి తల్లి, చిన్న కూతురు. దీనికోసం తీసుకున్నా. మీరు గమనిస్తే బ్యాక్ సైడ్ కపుల్స్ పేరు ఉన్నది, కపుల్ బొమ్మ వేసాడనమాట తను. ఇక్కడ డాటర్ పేరు చెప్పినందుకు హోమ్ వేసాడనమాట. అంటే ఒక ఫ్యామిలీ అని చెప్పడానికి ఇలా థీమ్స్ వేసాడు. కొంచెం చాలా బాగా వేశాడు. మా ముందే వేసిచ్చాడు వెంటనే. దాని తర్వాత ఇదొకటి మేము చేయించుకున్నాము, కార్కి పెట్టుకోవడానికి బాగుంటుంది అని చెప్పేసి. నరేష్, మౌనిక. ఇంకా ఇక్కడ ఒక కపుల్ బొమ్మ వేసాడు మా కోసం. ఇది మా అన్నది, వదినది, కరుణాకర్, మమత కపుల్. ఇది నరేష్ వాళ్ళ బావది, విజయ్, మమత. ప్లస్ ఇక్కడ తను రాయించుకున్నాడు, అక్క, బావ అని చెప్పి రాయించాడనమాట. ఇది రమ్య వాళ్ళది. లైక్ మీరు రమ్య తెలిసే ఉంటుంది, నా ప్రీవియస్ వీడియోస్లో ఉంటారు, యాదగిరిగుట్ట వీడియో. అక్కడ వాళ్ళ కోసం రాయించామన్నమాట, సంతోష్ ఇంకా రమ్య అని చెప్పేసి. ఏదైతే శివ, మౌనిక అని చెప్పేసి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్. వాళ్ళు కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు మాతో, ఫ్యామిలీ మెంబర్స్ లాగా. వాళ్ళ కోసం అని తీసుకున్నాడు. ప్లస్ ఫ్రెండ్కి చిన్న బొమ్మ. ఇవి వీళ్ళ కోసం. ఇంకా ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. ఇది ఓన్లీ ఫ్యామిలీ కోసం, ఫ్యామిలీ ఇంకా ఫ్రెండ్స్ కోసం తీసుకున్నాను. ఇవైతే ఆఫీస్ కొలీగ్స్ కోసం తీసుకున్నాను అనమాట. ఇవన్నీ ఆఫీస్ కొలీగ్స్ ఉంటారు కదా, వాళ్ళ కోసము. ఇది చూడండి, హర్ష మా మేనేజర్, మా మేడం కోసం తీసుకున్నాను. తనంటే నాకు బాగా లైక్, నన్ను కూడా బాగా లైక్ చేస్తుంది. తన కోసం గిఫ్ట్ తీసుకోవాలని గుర్తుపెట్టుకుని మరి సపరేట్గా వీళ్ళందరివి రీల్స్ అయితే తిన్నది మాత్రం గిటారు పీషియస్గా ఉండాలనుకుంటుంది తను ఎప్పుడు ఒంటరిగా. లైక్ తన కోసం అని చెప్పి తీసుకున్నాను. వెనక చూడండి, సింగిల్ ఉమెన్ బొమ్మ బాగుంది కదా. నేను జస్ట్ పేరే చెప్పాను తనకి, ఆయన ఇంత బాగా డిజైన్ చేశాడు దీన్ని. దెన్ చైతన్, గీత నా కొలిక్ అనమాట. అక్క చాలా మంచిది, నన్ను బాగా చూసుకుంటుంది ఆఫీస్లో. తన కోసం గుర్తుపెట్టుకొని మరీ తీసుకున్నాను. అర్జున్ ఇంకా స్వప్న. అన్న కూడా నాకు ఏం తెలియదు, ఫస్ట్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు అన్నీ తనే చూసుకునేవాడు. ఇంకొక అన్న ఆనంద్, ఇంకా రష్మి. బాగుంది కదా. వీళ్ళు ముగ్గురు నా కొలీగ్స్ అనమాట. ప్లస్ తినేమో మా మేనేజర్. ఇవి ఆఫీస్ వాళ్ళ కోసం, ఇవి ఇంట్లో వాళ్ళ కోసం తీసుకున్నాం గిఫ్ట్స్. ఇవన్నీ మనాలి హిడింబా టెంపుల్ దగ్గర తీసుకున్నా. ఇప్పుడు మనాలిలో తీసుకున్నదే అయిపోయింది. నెక్స్ట్ ఢిల్లీలో కూడా మేము షాపింగ్ చేసాం. మనాలి నుంచి ఢిల్లీ వచ్చినప్పుడు మాకు నైట్ 10 o'clockకి ట్రైన్ ఉండే అనమాట. 10 o'clockకి ట్రైన్ ఉంటే దగ్గర 10 o'clockకి ట్రైన్ ఉంటే ఏం చేయాలి మేమైతే అప్పటికి 2 o'clock వరకు మేము ఎప్పుడు ఢిల్లీ చేరిపోయినాం. 2 o'clockకి ఢిల్లీ చేరిపోయినాక అక్కడ ఏం చేయాలి, చాలా టైం ఉంది కదా, ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి ఏదో ఒకటి చేద్దాం అంటే ఎక్కడికి వెళ్దామని ఇండియా గేట్ అలా ఇలా అనుకున్నాము. కానీ ఆ ట్రాఫిక్కి, ఢిల్లీ ట్రాఫిక్కి మనం ఎక్కడికి వెళ్ళలేమన్నమాట. దానికోసం అని చెప్పేసి సరే అక్కడ ఒక 11 kilometers డిస్టెన్స్లో ఒక షాపింగ్ ఏరియా ఉంది. ఐ థింక్ ఏదో అమ్మాయి పేరు ఉంటుంది షాపింగ్ ఏరియా, మర్చిపోయా. ఆ షాపింగ్కి అయితే వెళ్ళాము, అక్కడ ఆ ఏరియాకి వెళ్ళాము. ఇవి తీసుకున్నాను ఫస్ట్ అక్కడ. ఇది కూడా మా ఆడపడుచు కోసమే, తనకి వైట్ షూస్ కావాలి అని అడిగింది చాలాసార్లు. బట్ ఇక్కడ మనకి హైదరాబాద్లో వెతికాను నేను, సికింద్రాబాద్లో అక్కడ నాకు ఎక్కడ దొరకలేదు. ఆన్లైన్లో చేద్దామంటే క్వాలిటీ మీద కొంచెం డౌట్ ఉండి, ప్లస్ డైరెక్ట్ చేయలేకపోయినా. బట్ మొత్తానికి అయితే తనకి నచ్చినట్టు నేను ఢిల్లీలో తీసుకోగలిగాను అనమాట. నెయిల్ షూస్ నాకైతే చాలా బాగా నచ్చినాయి. ప్రైస్ కూడా చాలా తక్కువ అయిపోయింది. ఢిల్లీ అంటే ఆబ్వియస్లీ అందరికీ తెలిసిపోతుంది ప్రైస్ తక్కువ అని చెప్పేసి.
అక్కడే నేను ఒక టైటాన్ వాచ్ తీసుకున్నాను ఢిల్లీలోనే. నాకు చైన్ వాచ్ లేదు నా దగ్గర, అన్ని ఇంతకుముందు ఉండేవి, ఈ మధ్య వాచ్ వాడట్లేదు. బట్ ఈ మధ్య మళ్ళీ కొనాలి అనుకున్నా, టైటాన్ తీసుకున్నా. ఇక్కడ వచ్చేసి నరేష్ గురించి పర్ఫ్యూమ్ స్టోర్ తీసుకున్నాడు ఢిల్లీలోనే. అక్కడ కొంచెం లైక్ తక్కువకి సేల్ చేస్తారనమాట. ఇది రెండు తీసుకున్నాను. ప్లస్ నేను కూడా స్లీపర్స్ తీసుకున్నాను ఢిల్లీలో. ఇది నా స్లీపర్స్ అనమాట. నాకైతే బాగా నచ్చినాయి. అంటే ఏదైనా శారీ మీదకి అట్లా అవుట్ఫిట్కి డ్రెస్సెస్ కుర్తాకి బాగుంటుంది అని చెప్పేసి తీసుకున్నాను. వాడు వెనక కూడా డిజైన్ ఇచ్చాడు చూడండి చెప్పులకి. జీన్స్కి పెట్టుకోవడానికి బెల్ట్ లేదని మా ఆయన అడిగితే అక్కడ బెల్ట్స్ అమ్మే దగ్గర తీసుకున్నాడు. చాలా బాగుంది బెల్ట్ అయితే. ఇక్కడ నేనైతే 2 తీసుకున్నాను ఆఫీస్కి యూజ్ చేయడానికి అని చెప్పేసి. 2 తొందరగా ఇరిగిపోయినాయి 2 టైమ్స్ కూడా. అందుకే ఇంకా చూద్దాం, అక్కడ ట్రై చేద్దామని అక్కడ అమ్ముతుంటే తీసుకున్నాడు. జనరల్గా ఇవి ఇక్కడ కూడా దొరుకుతున్నాయి సికింద్రాబాద్లో, బట్ కాస్ట్ మాత్రం చాలా హెవీ ఉంటుంది. అక్కడ ఎంత అనుకుంటున్నారు వీటికి కాస్ట్? గెస్ చేయండి చూద్దాం. మీరు గెస్ చేసే వరకు టైం అయిపోతుంది. కానీ ఈ రెండు వచ్చేసి మనకి 150కి 2 అనమాట ఢిల్లీ మార్కెట్లో. సరోజినీ నగర్ మార్కెట్ గుర్తొచ్చింది. దాని మెంబర్ సరోజినీ నగర్ మార్కెట్లో తీసుకున్నాను. 150కి 2 బ్యాంగిల్స్. ఇవి మధ్యలో నేను బాగా చూస్తున్నాను, చాలామంది పెట్టుకోవడం డ్రెస్సెస్ పైకి. ఆన్లైన్లో కూడా సెర్చ్ చేశాను తీసుకుందామని చెప్పేసి. కాస్ట్ చాలా హెవీ అనిపించింది నాకు. వీటికి అంత పెట్టాలా అని ఆలోచించాను. బట్ ఫైనల్లీ నాకు ఇవి కూడా అక్కడే దొరికాయి అనమాట. లైక్ ఎంత పడింది, 100 రూపీస్కి 5 అన్నారు. అంటే 20 రూపీస్ ఈచ్ పడింది. నాకు ఆన్లైన్లో చూసిన దానికి ఇక్కడ చూసిన దానికి కంపేర్ చేస్తే చాలా తక్కువ అనిపించింది. అందుకే ఇవి కూడా తీసేస్తున్నా. మీరు ఎప్పుడైనా 30 రూపీస్కి కమ్మలు కొన్నారా? లైక్ అంటే పెద్దవి, మనం ఇలాంటి కమ్మలు ఎప్పుడైనా తీసుకున్నారా? జనరల్గా ఇలాంటి కమ్మలు మనం సికింద్రాబాద్లో అక్కడ చూస్తుంటాము. బట్ ప్రైస్ అయితే 100-120 రూపీస్ ఉంటుంది పక్కా ఇది. కానీ సరోజినీ నగర్ మార్కెట్లో ఎంత తెలుసు? జస్ట్ 30 రూపీస్. నమ్మలేదు కదా, నిజంగానే 30 రూపీస్ అండి కమ్మలు. ఇదిగోండి, నేను 2 జతలు అంటే నేను ఎక్కువ ఇవి పెట్టుకోను కాబట్టి ఎక్కువ తీసుకోలేదు. చాలా తీసుకుందాం అనుకున్న 30 రూపీస్ అనగానే. బట్ అక్కడ చూసిన తర్వాత అబ్బా అంత పెద్దవి మనం పెట్టాం కదా అని చెప్పి ఇవి నార్మల్ సైజ్ అనిపించేసరికి ఇవి తీసుకున్నాం. చాలా రకాలు ఉన్నాయన్నమాట అక్కడ. ఇంకా మాకు మళ్ళీ మరి ఆగట్లేదు క్లోజ్లో. ఒకటి వైట్, ఇంకొకటి కలర్స్లో, మల్టీ కలర్స్లో తీసుకున్నాను. అన్నిటికీ యూజ్ అవుతాయి అని చెప్పేసి. ఈ చైన్ అయితే నాకు బాగా నచ్చింది. నేను ఇది ఫస్ట్ మనాలిలో చూసాను, మనాలి మాల్ రోడ్స్లో చూసాను అనమాట. జస్ట్ కాస్ట్ అడిగాను ఎంత అని చెప్పేసి. అక్కడ ఇలాంటివి ఎక్కువ వాడతారు వాళ్ళు. గోల్డ్ కలర్స్ అంటే అన్నీ సిల్వర్ కలర్ ఇవే దొరుకుతుంది మనకి, మెటలే ఉంటుంది. అడిగాను, 500 రూపీస్ చెప్పాడు దీనికి 500 రూపీస్. నమ్ముతారా? నిజంగానే 500 రూపీస్ చెప్పాడు. వద్దని చెప్పి అక్కడ తీసుకోలేదు. సరోజినీ నగర్ మార్కెట్లో ఢిల్లీలో వచ్చిన తర్వాత అక్కడ చూసి ఎంత అని జస్ట్ నార్మల్గా కాస్ట్ అడిగాను. 150 అని చెప్పాడు. 150 అనగానే మనం ఊరుకుంటామా? ఎక్కడ 500, ఎక్కడ 150. వెంటనే తీసేసుకున్నా. ఇది కూడా శారీస్కి బాగుంటుంది, కొన్ని డ్రెస్సెస్కి కూడా సెట్ అవుతుంది అని చెప్పేసి. ఈ చైన్స్ నేను ఆన్లైన్లో చూసాను చాలాసార్లు. బట్ చిన్నది ఒక్కొక్కటి 100 రూపీస్ అట్లా చెప్తారు. ఇవి నాకైతే 100 రూపీస్కి 5 ఇచ్చాడు. ఇది కూడా ఢిల్లీలోనే. డిఫరెంట్. ఈ లాకెట్లో మీకు ఏ లాకెట్ నచ్చిందో కామెంట్ చేయండి. నాకు ఇవన్నీ నచ్చి తీసుకున్నా, ఏరి వెతికి తీసుకున్నా. ఇంకా ఫైనల్లీ ఢిల్లీ స్టేషన్కి వచ్చిన తర్వాత మేము స్టేషన్కి వచ్చాక ఏం చేసామంటే లగేజ్ అంతా లాక్ రూమ్లో పెట్టాము. లగేజ్ పట్టుకొని మేము ఎక్కడికి తిరగలేము కదా అంత లగేజ్ పెట్టుకొని.
అందుకని చెప్పేసి లగేజ్ అంతా లాక్ రూమ్లో పెట్టి అక్కడ నుంచి ఓలో క్యాబ్ బుక్ చేసుకుని సరోజినీ నగర్ మార్కెట్కి వెళ్ళాము. మేము ఐ థింక్ 4 o'clock అలా వెళ్ళంటాము. 2కి స్టేషన్కి వస్తే లగేజ్ పెట్టి కొంచెం ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి మళ్ళీ అక్కడ నుంచి ఓలో బుక్ చేసుకుని వెళ్ళాము సరోజినీ నగర్ మార్కెట్. అరౌండ్ ఒక 250 రూపీస్ ఎంతో 195 రూపీస్ ఎంతో పడింది అంతే ఓలోకి మేము బుక్ చేస్తే. వెళ్ళిన తర్వాత చాలా దగ్గరే అక్కడ నుంచి ఓలో క్యాబ్స్ అవైలబుల్ ఉంటాయి, మనకి మెట్రో కూడా ఉంటుంది, వెళ్ళి తీసుకోవచ్చు అన్నమాట. వెళ్ళి మళ్ళీ 7 o'clock వరకు మేము స్టేషన్కి రిటర్న్ అయిపోయాము. మేము షాపింగ్ చేసుకుని తొందరగా, ఎందుకంటే ట్రాఫిక్ ఉంటుంది కదా అని చెప్పేసి తొందరగానే బయలుదేరాం. ఆ ట్రాఫిక్కి మనం మళ్ళీ లేట్గా రీచ్ అవుతామేమో అని చెప్పేసి స్టేషన్కి వచ్చేసాం 7 o'clockకి. ఇది కూడా ఢిల్లీలోనే తీసుకున్నా. ఈ టాప్కి ఎంత పడింది అనుకుంటున్నారు మీరు? రీజనబుల్ ప్రైజే అండి, ఢిల్లీలో చాలా తక్కువే ఉంటుంది. చాలామంది షాపింగ్ ఫేమస్ అని చెప్తారు కదా. ఈ టాప్ అయితే నాకు బాగా నచ్చింది. కింద కూడా వాళ్ళు లేసి ఇచ్చాడు కదా ఇలా, దీనికోసమే ఎక్కువ నచ్చింది. ఇంకా కింద ఇలా చాలా వరకు ఇవ్వరు. క్లాత్ కూడా చాలా బాగుంది, మెత్తగా కాటన్ టైప్. ఇదొకటి బ్లాక్. ఇంతకుముందు నేను బాగా వాడేదాన్ని బ్లాక్. ఇప్పుడు బ్లాక్ నా దగ్గర ఒక్క టాప్ కూడా లేదు, అందుకని తీసుకున్నాను. అందులో ఇది నాకు బాగా నచ్చింది. యొక్క దగ్గర డిజైన్, ఇంకా హ్యాండ్స్కి డిజైన్, మళ్ళీ కింద బార్డర్ కూడా ఇచ్చాడు మనకి. ఇది చూడగానే నచ్చింది, అందుకే తీసేసుకున్నాను అనమాట. అది 3 టాప్స్ తీసుకున్నాను. నాకు వాడు ఒక టాప్కి 350 రూపీస్ చెప్తే నేను ఒక టాప్ 300 రూపీస్కి మాట్లాడితే 900కి 3 టాప్స్ తీసుకున్నాను. ఇది లాస్ట్లో దీనికి ఒక పెద్ద స్టోరీ ఉంది తెలుసా. ఫస్ట్ టైం అడిగినప్పుడు వాడు అస్సలు తగ్గాను 300 ఫిక్స్ అన్నాడు, 350 అన్నాడు. తగ్గియవా అని గట్టిగా మాట్లాడుతూ ఒక 300 రూపీస్ చెప్పిండు. మళ్ళీ వద్దు 300 250 కావాలి అని అడిగినాం అనమాట. ఇయ్యని అన్నాడు. సరే మార్కెట్లో ఇంకుంటాయి కదా అని చెప్పేసి తిరిగి చూస్తే ఎక్కడ మళ్ళీ ఈ క్వాలిటీ బట్టలు ఈ డిజైన్లో అసలు దొరకలే మాకు. ఒక్కటి దగ్గరే ఉంది, అందుకే వాడు అంత డిమాండ్ చేశాడు. మళ్ళీ తిరిగి 4 times వెళ్ళినాం వాడి దగ్గరికి. మళ్ళీ మేము వెళ్ళొచ్చిన తర్వాత మా హస్బెండ్స్ని పంపించినాం అనమాట. నరేష్ ఇంకా కృష్ణని వెళ్ళి అడిగారు ఇయ్యు భయ్యా అని. ఆయన కూడా వాడు ఇవ్వనని చెప్పిండు అనమాట. సరే ఇవ్వకుంటే పర్లేదు వదిలే అని చెప్పి తిరిగి మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు నాకు అది కావాలి అని ఇంకా నేను సోని పట్టినాము. సరే తెచ్చుకోండి ఇవ్వండి, ఏం చేస్తే వాడు అన్నదానికే అని చెప్పేసి మళ్ళీ వెళ్ళి వాడు ఎంత అయితే అన్నాడు 300 రూపీస్ ఒక టాప్ అన్నాడు కదా, అదే 300 పెట్టి కొన్నాం. ఎందుకంటే అక్కడ ఎక్కడ కనిపించలేదు క్వాలిటీ కానీ డిజైన్స్ కానీ, ఒక్క దగ్గర కనిపించింది. నేను ఆ మార్కెట్లో వీడియో తీసుకోవడానికి ఏంటి కారణం అంటే అక్కడ బాగా చోరీస్ జరుగుతాయి అన్నమాట, దొంగతనం జరుగుతుంది. మేము వేసుకున్న బ్యాగ్లను కాపాడుకోవడానికే మాకు టైం సరిపోయింది. అందుకే నేను ఎక్కడ వీడియోస్ తీయలేదు మార్కెట్లో. బట్ మార్కెట్ నుంచి బయటకు వచ్చినాక జస్ట్ ఇట్లా రోడ్ మీద నుంచి ఒక వీడియో తీసా, అది కూడా పోస్ట్ చేస్తాను దాంట్లో. ఈ వాచ్ ఎలా కొన్నారు తెలుసా మా వాళ్ళు ఎలా అమ్మారు తెలుసా, దొంగల్లాగా అమ్మారు. సార్ తీసుకుని దాపెట్టి కానీ అది వీడియో తీయాల్సింది. చాలా ఫన్నీగా ఉండేది, చాలా ఎంజాయ్ చేసిన అది చూసి నేను. నెక్స్ట్ ఢిల్లీ రైల్వే స్టేషన్కి వచ్చేసిన తర్వాత మేము అక్కడ ఒక స్టాల్స్ పెడతారు కదా రైల్వే స్టేషన్స్లో, అలా స్టాల్ ఉండే ఒకటి. అక్కడికి వెళ్ళి చూస్తే నాకు ఇట్లా డిస్ప్లేలో పెట్టి కనిపించింది, నాకు బాగా నచ్చింది. నేను నరేష్ని అడిగాను తీసుకుందామని. ఫస్ట్ టైం ఒకసారి చూసినప్పుడు వెళ్ళే ముందు అడిగితే ఏం వద్దు అని చెప్పాడు, ఏం అవసరం లేదు అన్నాడు. మళ్ళీ రిటర్న్లో వచ్చినప్పుడు మళ్ళీ అడిగాను కావాలి నాకని అడిగితే అప్పుడు అన్నాడు సరే పదా చూద్దామని చెప్పేసి. ఇదేంటి అనుకుంటున్నారా, ఆగండి ఫిట్ చేస్తున్నాం మీకోసం చూపిస్తా. నాకు జలుబు చేసింది బాగా అక్కడికి వెళ్ళడం వల్ల. ఇది కాదు ఇంకొకటి, ఇదన్నమాట. ఇలా ఉంటుంది కదా డెకరేటం. ఇది నేను 2 తీసుకున్నా, అంటే 2 sides పెట్టడానికి అని చెప్పేసి. అక్కడ వాల్ ఉంది కదా, చెట్టు పెట్టిన దగ్గర ఒకటి, ఇంకా ఇక్కడ ఫ్లవర్స్ పెట్టిన దాని దగ్గర ఒకటి అని పెట్టి కంప్లీట్గా మీకు ఒకసారి సెట్ చేసిన తర్వాత నేను పిక్ పెడతాను.
మీలో ఎంతమందికి ఇలా ఎక్కడైనా డిఫరెంట్ ఐటమ్స్ చూస్తే కావాలి కావాలి అని అడుగుతారు మీ హస్బెండ్స్ని? మా హస్బెండ్ అయితే ఫస్ట్ వద్దన్నారు, తర్వాత తప్పదులే ఇంకా అన్నట్టు తీసుకోపో అని చెప్పారు. తీసుకోమన్నది పరిగెత్తి తీసుకున్నా. దీన్ని అయితే చాలా ఇష్టంగా తీసుకున్నా. షర్ట్ ఇది పట్టట్లే, పట్టించా ఫైనల్గా. ఇది ఇలా కాదు, ఇలా బాగుంది కదా. మేము ఎంత పడింది అనుకుంటారు? మన దగ్గర అయితే వాడు 1000 రూపీస్ తక్కువ అని చెప్తాడు ఇట్లాంటిది. మనం ఇక్కడ హైదరాబాద్లో ఎక్కడైనా కొనాలనుకుంటే ఇది మాత్రం నాకు 500కి 2 అనమాట. జోడీ దొరికింది. 500కి జోడీ అంటే ఒకటి 250. దీన్ని ఇప్పుడు జాగ్రత్తగా అక్కడ సెట్ చేయాలి. ఇంట్లో కోసం, ఇంటికి కూడా ఒక గిఫ్ట్ తీసుకోవాలి కదా ఎక్కడికి వెళ్ళినప్పుడు. అది చూసినప్పుడల్లా మనకి వెళ్ళిన ప్లేస్ గుర్తు రావాలి, అందుకనే అలా తీసుకున్నాం. ఇదంతా చెత్త, గిఫ్ట్స్ అంతా చెత్త. ఎవరి వాళ్ళకి మళ్ళీ ప్యాక్ చేసి ఇచ్చేస్తా. ఇది ఓలర్ నేను తెచ్చిన గిఫ్ట్స్ అన్నమాట. ఎలా ఉన్నాయి? మీకు ఇన్నిట్లో ఏ గిఫ్ట్ నచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. నేను అనుకుంటున్నా ఇవి అందరికీ అన్నీ నచ్చాలి అని చెప్పేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐటమ్ తెచ్చినా కదా. మీకు ఎవరైనా ఐటమ్ నచ్చిందో కామెంట్ చేయండి. మీకు సిమ్లా కుమ్ములు మనాలి వెళ్ళే దాంట్లో ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్ నేను నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. మీకు ఎవరికైనా ప్యాకేజ్, మేమైతే ప్యాకేజ్ త్రూ వెళ్ళడము ఇంకా ఢిల్లీ టు ఢిల్లీ అనమాట మాది. మనం సికింద్రాబాద్ నుంచి మన ఓన్ కాస్ట్, ఢిల్లీ నుంచి షిమ్లా కులు మనాలి వాళ్ళే కవర్ చేస్తారు ప్యాకేజ్లో. రిటర్న్ మళ్ళీ ఢిల్లీలో వదిలేసేవారికి వాళ్ళది బాధ్యత. మళ్ళీ ఢిల్లీ టు సికింద్రాబాద్ నేను టికెట్ తీసుకున్నాము, అంటే మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్లాన్లో మీకు ఏదైనా కావాలి లేదా ప్యాకేజ్ డీటెయిల్స్ కావాలి, ప్యాకేజ్కి సంబంధించిన వాళ్ళ నెంబర్ కావాలి, వాళ్ళని కాంటాక్ట్ అవ్వడానికి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మీకు పిన్ చేస్తాను. నేనైతే సపరేట్ వీడియో ఏం చేయలేదు ప్యాకేజ్ ఎలా తీసుకున్నాం ఏంటి అనేది. మీకు ఎవరికైనా అవసరం కావాలి అని చెప్తే నేను చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. షార్ట్ వీడియోస్ కూడా కొన్ని పెట్టాను, అవి కూడా చూడండి. అవి చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది నేను ఇవన్నీ నేను లింబర్దేవి టెంపుల్ దగ్గర తీసుకున్నా అని చెప్పాను కదా. లైక్ దానికంటే ముందు ఒక షార్ట్ చేశాను నేను, ఇవి తీసుకుంటున్నాను ఎవరెవరికి ఇస్తాను అనేది చూడండి అని చెప్పేసి. అది కూడా చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. లైక్